తెలంగాణ ముఖ్యమంత్రికి కేసీఆర్ గారికి ఇద్దరికి వ్యక్తిగత తగాదాలాగా అయిపోయింది. హ్మ్. ఈయన జైలు పంపించడం, ఆయన ఇది చీరి చింతకు కడతానంటాం. హ్మ్. ఇంకా అంతకుమించి ఇంకా చెప్పాలంటే లంగాల చెప్పుకుని మనకు అసహ్యంగా ఉంటుందండి. చిన్నపిల్లలు బాధపడతారు. హ్మ్. ఆ బూతులు తిట్టుకుంటామని వెళ్ళిపోయింది. నిజమే కదా, మనందరం చూసాము. అలా వెళ్ళకూడదు, రాజకీయాలు ఎంత హుందాగా సరే దురదృష్టవశాత్తు వెళ్ళిపోయింది. అది కేసీఆర్ గారిలో ఒకప్పుడు ఆయనేం తక్కువ కాదండి. కోస్తా రాయలసీమ ప్రజల్ని చాలా బూతులతో బూతులు కూడా ఉన్నాయి దాంట్లో. తిట్టి మాట్లాడారు. ఆయన సత్యచంద్ర తమ్ముడేం కాదు. తెలంగాణ ఉన్నప్పుడు ఫార్మేషన్. ఇంత దరిద్రంగా దేశ చరిత్ర ఇంత దరిద్రంగా తిట్టిన తిట్లు ఉండవండి. హ్మ్. కానీ చెప్తాను కదండి, గాయపరచాల్సిన అవసరం కొండా లక్ష్మణరావుతో గారు కలిసి పనిచేశాం. ఆయన ప్రత్యేక తెలంగాణ కోరి మంత్రి పదవి కొన్ని సందర్భాల్లో మంత్రి చెప్పారు, తెలంగాణ రావడం కోసం. మీ ఇద్దరం డిస్కషన్లో కూర్చున్నప్పుడు కూడా చెప్పాను నేను. కేసీఆర్ గారు అంటే నేను జోష్లో మాట్లాడానని నాతో, నేను వెంకటేశ్వర గారు మేము చర్చలో కూర్చున్నప్పుడు కూడా నాతో కూడా అన్నారు ఆయన. జోష్ తీసుకురావడానికి ఆయన అన్నారు, కానీ అది గాయపడింది మాత్రం అంత అవసరం లేదండి. కానీ ఆయన అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న 9.5 సంవత్సరాల్లో బారింగ్ ఫ్యూ ఇన్సిడెంట్స్ 5% తప్ప 95% అంతే హుందాగా వ్యవహరించారు యాజ్ పర్ ఇతర విషయాలు. రెండు కోణాలు మనం చెప్పుకోవాలి. సరే, కమింగ్ బ్యాక్, ఇప్పుడు కేసీఆర్ గారు ఎవరిని తిట్టారు? కడుపులో కత్తులు పెట్టుకుని కావాలించుకుంది వాళ్ళ నాన్నగారిని తిట్టారా? మరి ఆయన లేచి ఇలా చాలా అంటే వాళ్ళ నాన్నగారికి కడుపులో కత్తులు పెట్టుకుని రకమండి. అంటే బయట ఒకలాగా లోపల ఒకలాగా. అంటే కేసీఆర్ గారు బయట ఒకలాగా పక్కనే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, డైనమిక్ పర్సన్. మరి ఆయన కూడా లేచి ఆయన మాట్లాడుతూ కూర్చుంటున్నారు. కె వివేకానంద గారు ఉన్నారు. మరి వీళ్ళందరూ కడుపులో కత్తులు పెట్టుకుని ఇలా మాట్లాడిన విషయం ఎవరిని తిడుతున్నారు? నాకు అర్థం కాదు. అదే హరీష్ రావు గారు కడుపులో కత్తులు పెట్టుకున్నారా? ఆయన కూడా లేచి గౌరవించారంటే నేను అనేది పక్కన అంటలేదు. వాళ్ళ పార్టీలో లేచిన వాళ్ళు ఎక్సెప్ట్ ఇద్దరు ఎమ్మెల్యేలు తప్ప, ఒక మాజీ మంత్రి గారు ఎమ్మెల్యే తప్ప మిగతా అందరూ లేచారు. లేకపోవడం కాళ్ళ నొప్పి లేకపోవచ్చు వేరే సంగతి. కానీ నెక్స్ట్ కంటిన్యూటీ ఉంది చూసారా? బట్ ఒకటండి, కేటీఆర్ గారికి పెద్ద అహంకారిగానే పేరు గాంచారు ఆయన. కానీ అట్ ద సేమ్ టైం ఆయనకు ఉంది చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారి హయాంలో జరిగిన డెవలప్మెంట్ ఏదైనా చూసారా? మంత్రివర్గ విషయంలో ఈ హాజ్ టేకెన్ టు నెక్స్ట్ లెవెల్. మనం దేనికి దానికి మాట్లాడుకోవాలి. రాజకీయాలు ఉంటాయి, దీంట్లో ఉంటాయి. రాజకీయంగా ఆయన మొన్న జూబ్లీస్ ఎలక్షన్స్లో ఆయన ఎక్క స్టేజ్ తీసుకెళ్లారు. నవీన్ గారి విషయంలో ఆయన మాట్లాడుతూ నేను కాదు, ఒకప్పుడు ప్యాంపర్ చేసిన ఆయనే కదా వాళ్ళ నాన్నగారు. కానీ అంటే కేసీఆర్ గారి వ్యవహార శైలి ఎలా అనిపించింది ఇప్పుడు? చాలా కేసీఆర్ గారు సీజన్ పొలిటీషియన్ అండి. ఆయన ఈజ్ రీచ్డ్ సచ్ అండ్ స్టేజ్. తెలంగాణ చరిత్ర, రాష్ట్ర చరిత్ర అంత వరకు నోబడి కెన్ ఆయన ఆయన చేయలేని చరిత్ర అండి. ఆయన అసెంబ్లీ సభ్యత్వం పోతుంది. ఇన్ని పర్టికులర్ ఎవరు కాదని చెప్పండి. ఇంతకుముందు తీయలేదు, ఈసారి ఇప్పుడు ఎవరున్నారు అక్కడ ఉంది రేవంత్ రెడ్డి గారు. అక్కడ ఇప్పుడు మీకు కనపడేదంతా ఆయన ఉందాతంతో ఏం ఇలా జనం ఒకవేళ ఆయన కుమ్ముక్కే అయినా నువ్వు కుమ్ముక్కేవా అంటారు. అక్కడ జగన్ రాకపోయినా ఏం చేయలేకపోతున్నారు కదా అక్కడ ఏపీలో. ఏదండి లేదు, మొన్న ఆయన సంతకం పెట్టే విషయం వరకు మాత్రమే కన్సర్న్ అండి. ఆయన విషయంలో ఆయన రావడం కన్సర్న్ పెట్టకపోతే చర్య తీసుకోవచ్చు. అంటే సంతకం పెట్టి వెళ్ళిపోతారు లోపల రాకుండా. వచ్చినా కూడా నాకు చాలా టైం పడుతుంది. 3 టర్మ్స్ అన్నారు, 3 సెషన్స్. అది ఎప్పుడు అయితే కోర్టులోకి వెళ్తాం ఇవన్నీ సరే. బట్ డిస్పైట్ దట్ ఆటోమేటిక్ క్యాన్సిలేషన్ ఉందండి. నేను ఈ విషయంలో ఒక విషయం చెప్పాలి. ఆ రోజుల్లో మాకు సుబ్రహ్మణ్య స్వామి హీరోగా కనపడేవాడు, డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి. ఎందుకంటే పార్లమెంట్లో రాజ్యసభ మెంబర్గా ఉండగా ఆయన అరెస్ట్ చేయమని ఎమర్జెన్సీ టైంలో ఇస్తే ఏం చేయాలో తెలియలేదు. ఇక్కడ అయిపోతుంది. ఆయన అంతా మధ్యాహ్నం 3 గంటలకు 2 గంటలకు స్పీకర్గా వైస్ చైర్మన్ గారి దగ్గరికి ఇది వస్తుందండి. ఇది అటెండెన్స్ జనరల్గా అవసరం అనుకుంటే చూసుకుంటారు. చూసి దాంట్లో సుబ్రహ్మణ్య గారి సంతకం ఉంది, మొత్తం అంతా దాని వేలుముద్ర కూడా వేసేటట్టు ఆయన కాదంటానికి. ఎలా వచ్చారని చూడండి. అప్పుడు కెమెరాలు ఏమి లేవు కదండి, ఎక్కడ ఉన్నాయండి? ఏమో ఒక ఆయన వచ్చారు, కాడి ఇలా అన్నారు, సర్దార్జీ తరహాలో గెడ్డం పెట్టుకుని వెళ్ళిపోయి సంతకం పెట్టి అమెరికా వెళ్తే మిగతా దేశాలు పట్టుకుంటారు, రష్యా వెళ్ళాడంట ఆయన. ఎందుకంటే సొంత దాంట్లో వెళ్తే గుర్తుపట్టరు కదా, వెళ్ళిపోయి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాను. వీరోచితమైన ఘటన. బట్ ఈజ్ ఏబుల్ టు ఆ రాజ్యసభ మెంబర్షిప్ని కాపాడుకున్నాడు ఆయన ఆ రకన. అందుకని ఇవాళ కాపాడుకోవడానికి వచ్చి ఉండొచ్చు పైన. కానీ ఆయన కేసీఆర్ గారు ఊరుకున్నారు. అంతా ఆయన తక్కువ ఆయన కాదండి, డెఫినెట్గా చదువుతాడు ఆయన, మిగతా వాళ్ళ కాదు. మేము గట్టిగా మేము కూడా చదువుకుని వెళ్తాం. నాలెడ్జ్ ఈజ్ పవర్ అండి. కావాలంటే ఎప్పుడైనా చర్చి పెట్టండి కావాలండి. కానీ ఆయన సభలో హుందాగా ఉంటాం, ఆ లోపలికి వెళ్ళి మిగతా వాళ్ళు రాయటం, ఆయన రూమ్లోకి వెళ్ళి కూర్చుని మిగతా పరిశీలించడం. రేపు నుంచి వాయిదా పడింది కాబట్టి నెక్స్ట్ మంత్ 2 నుంచి ఆయన కార్యాచరణ ఏంటి, నీటి విషయంలో ఆయన టార్గెట్ చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఇలా 299 టీఎంసీలో కుమ్ముకైపు సంతకం పెట్టిందండి. పబ్లిక్ లో కూడా వెళ్ళిపోతున్నారు కదా. వెళ్తున్నారు కానీ యాక్చువల్గా 299 కుదరదు, అన్యాయం చేశారని చెప్పి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బొజ్జ దశరామరెడ్డి గారి దగ్గర నుంచి అనేక మంది ఆధారాలు ఇస్తున్నారు. 299 రైట్ ఎక్కడ ఉంది, దాని ప్రకారం వాళ్ళు గొడవ. ఈ గొడవలో అది ఓవర్ షాడ్ అవుతుందండి. సరే, నేను వాస్తవానికి పాలమూరు జిల్లాలకు అంత దక్కాల్సింది, కానీ కేసీఆర్ గారు మనం మాట్లాడింది ఏంటి, పాలమూరు జిల్లాలకు అన్యాయం చేశారంటే 1983 నుంచి అధికారంలో భాగస్వామిగా ఆయన లేరండి. 2001 వరకు ఆయనే అధికారంలో ఉన్నారు, ఆయన మంత్రిగా ఉన్నారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, పాలమూరు జిల్లాలో ఆయన రిప్రజెంట్ చేశారు. పాలమూరు జిల్లా నుంచి ఎన్నికైనారు కదండి ఆయన. చంద్రబాబు నాయుడు గారి పార్టీ మద్దతుతో ఎన్నికైనారు కదా ఆయన, ఎన్నికైంది అక్కడ పార్టీ వాళ్ళు ఈ మద్దతుతో. పాలమూరులో కూర్చుని ఈ చంద్రబాబు నాయుడు గారు గొప్ప, రాజశేఖర రెడ్డి ఏం చేశాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని తెగ తిట్టారు కదా. రాజశేఖర రెడ్డి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని పడి రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు సంపద సృష్టించి పాలమూరు టౌన్లోనే కూర్చుని మాట్లాడినారు కదా ఆయన రాజకీయంగా ఎదగడం కోసం ఆయన ఏదైనా ఏ చర్యకైనా వెనుకాడరండి కేసీఆర్ గారు. కానీ నిన్నటి విషయంలో మాత్రం ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ప్రతిపక్ష నాయకుడు, ఆయన పక్కన వాళ్ళ ప్రభుత్వం హుందాగా ఉంది. కేసీఆర్ గారిని కూడా, కేటీఆర్ గారి విషయంలో నేను ఎక్కువ కామెంట్ చేయను. ఎందుకంటే ఆయన వ్యవహార శైలి ఎంటైర్లీ డిఫరెంట్. వ్యవహార శైలి అంటే గౌరవం లేదు. ఎక్కడ మ్యారేజ్లో కనపడితే వెళ్ళిపోతా, అమ్మానీ గారితో ఒకటి, ముఖేష్ గారితో పాటు వెళ్తా పైకి మాధవ్ గారి పెళ్ళిలో, మరి అనుకో శ్రీనివాస్ గారు షేక్ హ్యాండ్ ఇచ్చేయలేడు. ఆ గౌరవం కాదు, బయటకు కనపడే వ్యవహార శైలి గురించి మాట్లాడుతున్నాను. ఆ అహంకార ప్రవర్తన అనేది బయటికి కాన వస్తుంది. ఆయన సవరించుకుంటే మంచిది, లేదు నా ఇష్టం అనుకుంటే ఆయన నేను ఎలా కనపడతానంటే దట్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి. కొంత ఎందుకంటే ఒక గట్టిగా పనిచేసే వ్యక్తిగానే ఆయన పేరుగాంచారు కాబట్టి ఈ హుందాతనం విషయంలో కూడా నేర్చుకుంటే సభా సాంప్రదాయాలు కానీ కొన్ని కానీ బాగుంటుందని ఒక సూచన.